వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిగిట్టు. ప్రస్తుతం మనం మార్కాపురం జిల్లా పెద్దవరం మండలం శ్రీశైలం అడవిలోని దామర్లకుంటలో మనం ఉన్నాము. ఈ దామర్లకుంటలో ఇస్కాన్ వారి ఆధ్వర్యంతో దాతల సహకారంతో అనంతపురం వాస్తవ్యులు వెంకరెడ్డి శివారెడ్డి 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉచిత అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సంవత్సరం దాదాపు 3 లక్షల మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా మెడికల్ క్యాంపు, దాంతోపాటు మంచినీరు, మజ్జిగ, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. వారికి ఈ ఆలోచన ఎలా వచ్చిందని వారిని అడిగి మనం తెలుసుకుందాము. ఈ నడికదారిన వెళ్లే స్వాములు, భక్తులు, వృద్ధులు ఈ అన్నదాన కార్యక్రమం చాలా బాగుందని మనకు చెప్తున్నారు. వారి మాటల్లో మనం అడిగి తెలుసుకొని ఇంత చక్కని అన్నదాన కార్యక్రమం వారికి ఈ ఆలోచన ఎలా వచ్చిందని వారిని అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు దుగ్గంపూడి సుబ్బారెడ్డి. నాది మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలం. నేను ఇక్కడ ఏదైతే దామర్లకుంట అన్నదానం పాయింట్ నుంచి మాట్లాడుతున్నానండి. మాకు సంబంధించిన మా అనంతపురం సంబంధించినటువంటి మా వెంకటరెడ్డి గారు, అదేవిధంగా శివారెడ్డి గారు, వారి ఫ్రెండ్స్ అందరూ కూడా దాతల సహకారంతో ఈ 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 6వ సంవత్సరము ఈ యొక్క అన్నదానం అనేది జరుగుతున్నది. ఈ యొక్క అన్నదానం వచ్చేసి దాదాపుగా 3 లక్షల పైచిలకు మేము పెట్టడం జరుగుతుంది. ఈ అటవీ మార్గంలో ఇట్లాంటి మార్గంలో వైద్య సదుపాయాలు, అదేవిధంగా మంచినీటి అందిస్తున్నటువంటి మా వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా శివారెడ్డి గారికి, వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇలాంటి కార్యక్రమాన్ని సహకరించినటువంటి అటవీ శాఖ అధికారులకు, శ్రీశైలం దేవస్థానం అధికారులకు కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఓం నమ శివాయ. నా పేరు వెంకటరెడ్డి, నాది అనంతపురం. గత 6 సంవత్సరాలుగా ఇక్కడ మేము అన్నదానం చేస్తున్నాం. ఇక్కడ అన్న ప్రసాదాలు మనం ప్రతి ఒక్కరికి వచ్చిండే వాళ్ళందరికీ లేదనుకోకుండా పెట్టాలనే కోరికతో మనం ఇక్కడ ఈ అన్నదానం అనేది చేస్తున్నాము. ఫస్ట్ టైం నేను ఒకరోజు విజయవాడ నుంచి అనంతపూర్ వెళ్తుండగా మార్గ మధ్యంలో ఆత్మకూరు దగ్గర కొన్ని లక్షలాది మంది నడిచేది మేము గమనించాం. ఆ టైంలో మేమేమనుకున్నామంటే వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు, అడవిలో అంత దూరం వెళ్తున్నారు, అడవిలో ఎలా ఉంది ఏమి అనేది ఒకసారి చూడడం జరిగింది. తర్వాత నేను ఇస్కాన్ దోర్నాల వాళ్ళతో కలిసి ఒకసారి అడవిలోకి వెళ్దాము అని చెప్పేసి వాళ్ళని అప్రోచ్ అయ్యాను. అప్పుడు వాళ్ళు అన్నారు, ప్రభు మనం ఇక్కడ అన్నదానం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా మందికి మనం సేవ చేసిండే వాళ్ళు అవుతాము, ఇది అందరికీ దొరకదు, ఒకసారి ఆలోచించండి ప్రభు అంటే వెంటనే మనం ఇక్కడ అన్నదానం అనేది స్టార్ట్ చేసాం. ఫస్ట్ వచ్చేసి ఒక 50,000 మందితో మనం స్టార్ట్ చేసాం. ఇప్పుడు క్రమక్రమేణా అది పెరుగుకుంటూ పోయేసి 3 లక్షల మంది దాకా పెట్టగలుగుతున్నాం. ఇంకా వచ్చే సంవత్సరాల్లో ఇంకా ఎక్కువ పెంచి ఇప్పుడు 2 మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాం. దాంతోపాటు ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ మెడికల్ క్యాంపులు పెట్టేకి మేము ప్రయత్నిస్తున్నాము. అలానే ఇంకా మెరుగైన సేవలు ఇవ్వాలనేసి మనం కోరుకుంటున్నాం. దీంతో నాతో పాటు భాగస్వాములైన మా బావగారైన శివారెడ్డి గారు, మా స్నేహితులు నరసింహారెడ్డి గారు, మనోజ్ రెడ్డి, అనిల్ రెడ్డి, ఇంకా చాలామంది ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ లోకల్గా సుబ్బారెడ్డి గారు వచ్చేసి మాకు ఎప్పుడూ ప్రతిదానికి ఇక్కడ వెన్నంటి తోడనుగా ఉండేసి మాకు ఇక్కడ కార్యక్రమాన్ని చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. ఆయన ఎందుకంటే ఇక్కడ గంజవారిపల్లి సర్పంచ్, ఆయనకి అడవిలో ప్రతి ఒక్కటి తెలుసు కాబట్టి ఆయన ప్రతి ఒక్కటి చూస్తున్నాడు. ఇంకా ఫ్యూచర్లో వచ్చేసరికి మనం ఇక్కడ ఇప్పటి వరకు వచ్చేసి మనం ఒక బోర్వెల్తోనే వాటర్ అంతా సప్లై చేస్తున్నాం. మనకి ప్రభుత్వం అనుమతిస్తే ఇంకొక 3-4 బోర్లు వేసైనా సరే అందరికీ మనం నీళ్ళ సదుపాయం కూడా, అంటే ట్రాక్టర్లు చేరని ప్లేస్లో కూడా మనం నీళ్ళ సదుపాయం కల్పించాలని మనం కోరుకుంటున్నాం. నమస్తే అండి, నా పేరు దుగ్గంపూడి సుబ్బారెడ్డి, నాది మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలం. నేను ఇక్కడ ఏదైతే దామర్లకుంట అన్నదానం పాయింట్ నుంచి మాట్లాడుతున్నానండి. మాకు సంబంధించిన మా అనంతపురం సంబంధించినటువంటి మా వెంకటరెడ్డి గారు, అదేవిధంగా శివారెడ్డి గారు, వారి ఫ్రెండ్స్ అందరూ కూడా దాతల సహకారంతో ఈ 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 6వ సంవత్సరము ఈ యొక్క అన్నదానం అనేది జరుగుతున్నది. ఈ యొక్క అన్నదానం వచ్చేసి దాదాపుగా 3 లక్షల పైచిలకు మేము పెట్టడం జరుగుతుంది. ఈ అటవీ మార్గంలో ఇట్లాంటి మార్గంలో వైద్య సదుపాయాలు, అదేవిధంగా మంచినీటి అందిస్తున్నటువంటి మా వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా శివారెడ్డి గారికి, వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇలాంటి కార్యక్రమాన్ని సహకరించినటువంటి అటవీ శాఖ అధికారులకు, శ్రీశైలం దేవస్థానం అధికారులకు కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఇక్కడ వెంకటరెడ్డి, అనంతపురం వాసులు వెంకటరెడ్డి శివారెడ్డి గారికి ధన్యవాదాలు. భక్తులకి ఇంత మంచిగా చెలవ పందులు వేసి సుదూర ప్రాంతాల నుంచి నడుచుకుంటూ వచ్చే వాళ్ళకి ఇక్కడ సేద తీరడానికి ఇంత అవకాశం కల్పించి ఇక్కడ కొద్దిసేపు సేద తిరిగా నడక మార్గంలో వాళ్ళు వెళ్ళడానికి ఇంత మంచి సౌకర్యం కల్పించారు. వాళ్ళు శివారెడ్డి వెంకటరెడ్డికి ధన్యవాదాలు.
అదే కాక ఇక్కడ అన్నదాన కార్యక్రమం కొరకు ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారాలు సార్. ఇలాంటివి కార్యక్రమాలు ముందు ముందు చేపట్టి మాలాంటి పాదయాత్రదారులకును మంచి ఇది కల్పించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్స్. ఓం నమ శివాయ. నా పేరు వెంకట్ నారపరెడ్డి, మాది అనంతపురం. అలానే మా కుటుంబ సభ్యులంతా కలిసి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. మేము ఇప్పుడు 3 నుంచి 3.5 లక్షల మందికి అన్నదానం చేసేందుకు ఏర్పాట్లు చేశాము. అలాగే ఇక్కడ 2 మెడికల్ క్యాంపులు, తర్వాత అంబులెన్స్లు, ఇక్కడ వసతి అన్ని కల్పిస్తున్నాము. మాకి ఇంతగా అన్నదానం పెట్టే శక్తినిచ్చినందుకు ఆ శివయ్యకు ధన్యవాదాలు. అలానే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంటు, నెక్స్ట్ మిగతా దేవస్థానం వాళ్ళు, నెక్స్ట్ కలెక్టరేట్ వాళ్ళు అంతా సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి. మాది మార్కాపురం జిల్లా దోర్నాల్ మండలం రామచంద్రకోట గ్రామం. ఇక్కడ గత 5 సంవత్సరాలు, ఇప్పుడు 6వ సంవత్సరం నుంచి ఈ అన్నదానం జరుగుతున్నది. ఇక్కడ అన్నదానం పెట్టేదానికి ముందుకు వచ్చే అనంతపురం వాస్తవ్యులు నారా వెంకటరెడ్డి గారు వాళ్ళు ఎంతో దైవ సంకల్పంతో ఈ కార్యక్రమం నెరవేర్చాలని వారికి మల్లికార్జున స్వామి వాళ్ళకు అనుమతి ఇచ్చారు. కానీ దానికి ఎల్లదా వాళ్ళు మల్లికార్జున స్వామి వాళ్ళ కుటుంబాలకు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇక్కడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ యాంటీ పోచింగ్ స్క్వాడ్ రేంజ్ ఆఫీసర్ ఉన్నారు. అదేవిధంగా గోపి ఎఫ్ఎస్ఓ సెక్షన్ ఆఫీసర్ వెలుగోడు ఉన్నారు. మరియు రమణ ఇన్ఛార్జ్ ఎఫ్బిఓ పెచ్చూరు వెస్ట్ బీటు. నేను వచ్చేసి పెచ్చూరు సెక్షన్ నందు ఎఫ్ఎస్ఓ పనిచేస్తున్నాను. అదేవిధంగా మన శివ కుమార్, రవి కుమార్, డ్రైవర్ రవి, రమేష్ వీళ్ళ వల్ల వచ్చాం సార్ ఇక్కడ. సో మాకు మా డిప్యూటీ డైరెక్టర్ గారు డ్యూటీలు వేయడం వల్ల కింది మీద చెకింగ్ చేసుకుంటూ వస్తున్నాము. ఇక్కడ ఎవరు కానీ ప్లాస్టిక్ ఎవరు వాడట్లేదు. ప్లాస్టిక్ మీద అవగాహన కల్పిస్తూ, అడవిలో ఉన్న వాళ్ళకి అవగాహన కల్పిస్తూ వస్తున్నాం. ఇక్కడ చెకింగ్ చేస్తున్నాము. ఇక్కడ అన్నదాన సత్రం గత 5 సంవత్సరాల నుంచి వీళ్ళు రన్నింగ్ చేస్తూ ఇప్పుడు 6వ సంవత్సరంలోకి వచ్చినారు. సో ఇక్కడ అడవిలో, ఇంత నట్ట అడవిలో ఇన్ని లక్షల మందికి అన్నదానం పెడుతున్నారంటే చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. వీళ్ళకు ఎక్కడి నుంచో ప్రజలు, యాత్రికులు వెంకటాపురం నుంచి నడుచుకుంటూ వస్తున్నారు సార్. ఒక నాగలుటి టెంపుల్ కాడ అన్నదానం ఉంటుంది, మరియు దామాలకుంట. ఇక్కడ దామాలకుంట దాటిన తర్వాత పెచ్చర్లో ఉంటుంది. పెచ్చర్ తర్వాత అటకేశం వరకు అన్నదానం ఉండదు. ఇక్కడ అబ్జర్వ్గానే చేసినట్టయితే ఈ నట్టడిలో చాలా గొప్పగా అన్నదానం చేస్తున్నారు. వీరు డిపార్ట్మెంట్ కూడా మంచిగా సహకారం చేస్తున్నారు. మేము కూడా వీళ్ళకి మంచిగా అన్ని విధాలుగా సహకారం చేస్తూ ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు కల్పన అండి. నేను ఐజాక్ వెళ్ళి వస్తున్నాను. నాకు శ్రీశైలం పాదయాత్ర ఎప్పటి నుంచో ఒక 15 ఏళ్ల నుంచి నాకుంది. మా అమ్మాయి 10th క్లాస్ నుంచి అనుకున్నాను, నాకు అస్సలు కుదరలేదు. ఈ సంవత్సరం మా అమ్మాయి డాక్టర్ కంప్లీట్ అయిపోయింది. చాలా హ్యాపీ. తనకి సిఆర్ లైఫ్లో జాబ్ కూడా వచ్చింది అనమాట. దాంతో మా అమ్మాయితో అన్నాను, 10th క్లాస్ పాస్ అయ్యి సార్ పాదయాత్రకి వెళ్దాం హర్షిత అంటే సరే అని చెప్పేసి మా అమ్మాయితో పాటు ఇద్దరం కలిసి వచ్చాం. చాలా చాలా హ్యాపీ అండి. శివారెడ్డి గారు, వెంకటరెడ్డి గారితో ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు చాలా చాలా సూపర్గా ఉన్నాయండి. చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను ఏం చెప్పాలో నాకు తెలియదు. ఓం నమ శివాయ. మొట్టమొదటిగా మన వెంకటరెడ్డి గారికి, శివారెడ్డి గారికి ధన్యవాదాలు. ఇక్కడ మేము కర్ణాటక నుంచి వస్తున్నాము, యాదగిరి డిస్టిక్. ఇక్కడ అన్నదానం చాలా చాలా బాగా అంటే భక్తాదులకి చాలా బాగా కడుపు నిండా అంటే చాలా కష్టపడి వస్తున్నారు. ఇక్కడ చాలా సంతృప్తిగా భోజనం చేసి వెళ్తున్నారు కాబట్టి ధన్యవాదాలు. వెంకటరెడ్డి గారికి, శివారెడ్డి గారికి మా హృత్పూర్వక ధన్యవాదాలు.